కాక మీరు బి ఎప్పుడన్నా మన ఊరు నుంచి పండరిపూర్ దర్శనంకి ఇట్లా పోతే మీరు ఫుడ్ కోసం అస్సలు టెన్షన్ పడుతాడు. ఎందుకంటే ఇది ఫేమస్ ఫుడ్ జుంకా బాక్రీ. కంపల్సరీ అంటే కంపల్సరీ తినండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. అసలు ఈ జుంకా బాక్రీ అంటే ఏందనుకుంటున్నారా? జొన్న రొట్టె బేషన్ అన్నట్టు దాంతో జర్రంతా మిరపకాయ తొక్కు వాళ్ళ అథెంటిక్ ఫ్లేవర్లో వేసేస్తారు. ఈ మహారాష్ట్రన్ స్పెషల్లీ ఎట్లుందిరా వెంకి మంచిగా ఉందంట చూడుండ్రి, మీరు కూడా పోతే తినుండ్రి. అసలు ఎట్లా చేస్తారు చూద్దాం రండి. లోపల మంచిగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేస్తారు అన్నట్టు మంచిగా జొన్న పిండి పట్టించి జర్రంతా నీళ్లు ఉప్పు వేస్తారు అంతే. నూనె బీన ఏం లేదు. మంచిగా హైజీన్ వేలో వేస్తారు. చూసారు ఎంత మంచిగా పొంగుతుందో రొట్టె. ఇది చాలా చాలా హెల్త్కి మంచిది. టేస్ట్ కూడా గర్రం గరం. అప్పుడే మనం ఇట్లా ప్లేట్ పట్టుకొని ఉంటే అప్పుడే వేస్తారు. ఏమంటారు జుంకా అంటారు కదా, అది కూడా మంచిగా వేడి అప్పుడప్పుడే వేసిస్తారు అన్నట్టు మనకు. మరి మనం బయటకు పోయినప్పుడు అడ్డమైన వస్తువులు ఏండ్ల నూనెలో కోరిస్తారో వాళ్ళకి తెలియదు కదా. ఇట్లా ఏదైనా హెల్తీ రెసిపీ అని కనబడినప్పుడు మీ అందరికి షేర్ చేద్దామని ఇది పట్టుకొచ్చినాక ఇది అసలు ప్రమోషన్ వీడియో ఏం కాదు. చూస్తారు కదా వీళ్ళు ఇంట్లోనే మంచిగా నవ్వుకుంటూ వేసుకుంటారు. పక్కనే దర్శనం లైన్ కనబడుతుంది కదా, శ్రీపద్ జుంకా బాకరీ కేంద్రం ఉంటుంది. 20 రూపాయల రొట్టె అన్నట్టు. సాన్ అంటే చాలా టేస్టీ, హెల్త్కి మంచిది. మీ సరే ఇప్పుడు